సికింద్రాబాద్లో కాల్పులు కలకలం రేపాయి. సిటీ లైట్ హోటల్ వద్ద చేజింగ్ సీన్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నాచింగ్ దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నెల 20న ఉదయం ఓ జంట నుంచి సెల్ ఫోన్ చోరీ చేశారు యువకులు. బైక్పై పారిపోతున్న దొంగలను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్లో కాల్పులు కలకలం రేపాయి. సిటీ లైట్ హోటల్ వద్ద చేజింగ్ సీన్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నాచింగ్ దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి అప్డేట్స్ అందిస్తారు. సాయి కిరణ్, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఇటీవల హైదరాబాద్ నగరంలో వరుసగా హత్యలు, ఈ చోరీలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యాంటీ డెకాయిటీ టీమ్ ను ఒకటి ఏర్పాటు చేశారు. ఇలా రాత్రిపూట మొత్తం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. చేజింగ్ చేసి, అంటే వెంటనే అనుమానిత వ్యక్తులను చేజింగ్ చేసి వెంటనే పట్టుకోవడానికి టీం ఏర్పాటు చేసింది. ఈ టీం ఏర్పాటు చేసిన వెంటనే మొన్న 3 రోజుల నుంచి 2 సంఘటనలు జరిగాయి. సికింద్రాబాద్ సిటీ లైట్ సెంటర్ వద్ద స్నాచర్లు ఒక జంట దగ్గర నుంచి సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తూ వెళ్ళిపోతున్నా కూడా ఈ స్క్వాడ్ టీమ్ వాళ్ళని పట్టుకునేటువంటి క్రమంలో ఫైరింగ్ కూడా చేశారు గాల్లోకి. అలాగే ఒక బుల్లెట్ కూడా ఒక స్నాచర్ కి దిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదో కొంత గాయాలైతే అయ్యాయి, అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కానీ మొత్తానికి 2 సంఘటనలు జరిగాయి. సికింద్రాబాద్ లో సిటీ లైట్ వద్ద కావచ్చు, అలాగే చిల్కల్గూడ వద్ద కూడా ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠాపై కూడా డేటా ఆపరేషన్ చేశారు. సో మొత్తానికి రాత్రిపూట సంచరిస్తూ నేరాలకు పాల్పడుతున్నటువంటి నేరస్తులను వెంటనే పట్టుకోవడానికి టీం ఏర్పాటు చేశారు నగర పోలీస్ కమిషనర్. దీంతో ఎక్కడికక్కడ నైట్ పూట జరిగేటువంటి మర్డర్లు కావచ్చు, నేరాలను అరికట్టేందుకు చేస్తున్నారు. అందులో భాగంగా నైట్ పూట గాల్లోకి అవసరమైతే ఫైరింగ్ చేస్తున్నా, అవసరమైతే నేరస్తులను పట్టుకోవడానికి కూడా ఫైరింగ్ చేస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. బట్ ఇంతవరకు దీనిపైన అధికారికంగా పోలీసులు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇది పూర్తిగా కూడా సీక్రెట్ గా ఆపరేషన్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో వరుసగా చోరీలు, కొన్ని బయట నుంచి వస్తున్నటువంటి చోరీ గ్యాంగ్ కూడా దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఇటువంటి యాంటీ డెకాయిటీ టీం ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ రాత్రిపూట తిరుగుతుంటారు. ఈ టీం అంతా కూడా అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులను అక్కడనే పట్టుకొని విచారిస్తూ ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూడడానికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.